నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సింగరాయకొండ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పాల్గొని వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో రెవెన్యూ సంబంధిత అంశాలపై పెన్షన్స్ మంజూరుపై అర్జీలు రావడం జరిగిందని మంత్రి తెలిపారు. విద్యుత్ లైన్ల విస్తరణపై కూడా అర్జీలు వచ్చినట్లు తెలిపారు. కనవల్ల రోడ్డు క్రాసింగ్ ప్రమాదాలకు నిలయంగా మారిందని సిగ్నల్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి వారం రోజుల పాటు పల్లె పండుగ కార్యక్రమం కింద మంజూరైన పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ రవి, ఎంపీడీఓ జయమణి, వివిధ శాఖల మండల అధికారులు, మండల పరిధిలోని వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ రెవెన్యూ సమస్యల్లో కూడా ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కావాలనేది ఉంది. ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు కట్టుకోవాలనేటువంటి అర్జీలు కూడా వచ్చాయి. అదేవిధంగా ఇళ్ల స్థలాన్ని పొలాన్ని ఆక్రమించారనేటువంటి భూగ ఆక్రమణ కూడా కొన్ని వచ్చినాయి. దాంతోపాటు గత ప్రభుత్వం చెప్పినటువంటి రీసర్వే సమస్య కూడా కొన్ని చోట్ల చేసి ఇంకా ప్రధానంగా అసైన్ భూముల్ని ఆక్రమణ చేయటం, వాటికి సంబంధించి కొంతమంది ఆక్రమణ లేఅవుట్ చేయడం మీద కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఎండోమెంట్ భూములుగా 22 ఏఎంసీలో ఉన్నటువంటి భూముల్ని గతంలో ఏదైతే ఆగిపోయి రిజిస్ట్రేషన్ కోసం పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొంత గ్రామస్తుల నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ కావడం జరిగింది. అదేవిధంగా బైరాగమానికి సంబంధించి గతంలో అనుమతులు ఇచ్చి కొద్దిమందికి రిజిస్ట్రేషన్ జరిగినటువంటి మిగతా పూర్తి చేయాలనేటువంటి అర్జీలు కూడా రావడం జరిగింది. వీటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ముఖ్య కీలకమైనటువంటి సున్నితమైన అంశాన్ని రెవెన్యూ శాఖ అవసరం మరియు వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్తామని మేము తెలియజేస్తాము. హౌసింగ్లో కూడా ఆగిపోయిన బిల్లులకు సంబంధించి కొన్ని అర్జీలు వచ్చాయి. వాళ్ళందరికీ తప్పకుండా ఆ పేమెంట్ చేస్తారని తెలియజేస్తూ ఇళ్ళ నిర్మాణాలు కొత్తవి కావాలని చెప్పేసి కూడా అర్జీలు వచ్చేది కూడా తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా రేపు కొత్తగా ఇచ్చినటువంటి ఇంటి యూనిట్ కూడా 4 లక్షల రూపాయలు తీసుకొచ్చి నేను తెలియజేస్తాను. ఇంకోటి కనమళ్ళ రోడ్డు దగ్గర ప్రమాదాలకి కేంద్ర బిందువుగా మారింది. రోడ్డు క్రాసింగ్ దగ్గర పైనుంచి బ్రిడ్జి మీద నుంచి రావడం, అయితే అక్కడ డివైడర్ లేకపోవడం సమస్యలకు కారణమవుతుంది. దీనికి తాత్కాలికంగా సిగ్నల్ సిస్టమ్ ఏర్పాటు చేయమని చెప్పేసి రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు సాయంత్రం మాట్లాడుకుని ప్రతి రకం చర్యలు చేయండి. శాసనసభ చర్యలు జిల్లా ఎస్పీ గారు నేషనల్ హైవే అథారిటీ వద్ద మాట్లాడదండి. నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ యాక్సిడెంట్లకు సంబంధించి నేషనల్ హైవే వాళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చి కేసులు కట్టినటువంటిది మన ప్రాంతంలో జరిగింది. ఎందుకంటే వాళ్ళు చల్లం రావాలనేటువంటిది ఈ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ముందు తాత్కాలిక ఉపశమన విషయాలు కూడా పోలీసు వాళ్ళు తీసే విధంగా ఆదేశాలు కూడా జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావాలని, అదేవిధంగా ఓల్డేజ్ పెన్షన్స్లో విడో పెన్షన్స్, వికలాంగుల పెన్షన్లు కూడా కొత్తగా మంజూరు చేయాలని చెప్పేసి అర్జీలు రావడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఇప్పుడే మనకి జిల్లా కలెక్టర్ గారి నుంచి దాదాపుగా మన నియోజకవర్గంలో 17 కోట్ల వరకు పనులు మంజూరని, రేపు పల్లె ప్రగతి కింద వారోత్సవాలు 14వ తారీఖు నుంచి ఒక వారం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. కలెక్టర్ తమీం అన్సారియా, జేసీఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలతతో పాటు ఇతర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ తక్షణం బాధితుల సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మీకోసం కార్యక్రమానికి వచ్చే ప్రజల నుంచి అర్జీలు నమోదు చేసుకునే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సకాలంలో మీకోసం కార్యక్రమానికి హాజరు కాని నాగులుప్పలపాడు ఎంపీడీఓ, ఈఓ, పీఆర్డీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. మీకోసం కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప కలెక్టర్లు ఝాన్సీ లక్ష్మి, వరకుమార్, సునీల్ కుమార్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆఫ్టర్ స్పైన్ పెట్టి చాలా కాలం రెండు సంవత్సరాల నుంచి నా ఇంటి ముందర దెబ్బలేసి నాకు ఇబ్బంది పెడుతున్నారు. అదేమని అడిగితే అమ్మనాభూతులు తిడుతున్నారు, తగాదకు వచ్చి ఇంటి మీదకి వచ్చి గొనగాలం చేస్తున్నారు. నేను నడిచి వచ్చేది కూడా దెబ్బల మీదగా నడిచి వస్తున్నాను. కనీసం వచ్చే వాళ్ళు కూడా లేదు. ఇంట్లోంచి బయటకు అయితే దెబ్బల మీదగా నేను వచ్చి నడిచి వచ్చేది. ఈ సమస్యకి నేను కలెక్టర్ గారికి అర్జీ పెడితే కలెక్టర్ గారు వచ్చి ఏం చేయపోయేకి నేను హైకోర్టుకి పోయాను. హైకోర్టుకి పోయేకి హైకోర్టు మళ్ళీ కలెక్టర్కే ఆర్డర్ వేసింది. ఆర్డర్ వేసినాక 3 నెలల్లో నాకు సమాధానం చెప్పి అతనికి న్యాయం చేసి మాకు పోయిన చెప్పమంది హైకోర్టు లాయరు కోర్టు. ఆ తర్వాత అతను సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు అందువల్ల ఒక లేట్ అయింది. పోయిన కలెక్టర్ ఉన్నప్పుడు 4-5 మాటలు వచ్చినాను నేను ఆఫీస్ కాడికి. అప్పుడు ఆర్డీఓ గారు కూడా మా ఇంటికి వచ్చారు. కలెక్టర్ చెప్తే మా ఇంటికి వచ్చారు. ఇది హైకోర్టు ఆర్డర్ ఉన్నది మీకు తెలిసి అంటే హైకోర్టు ఆర్డర్ ఉంటే ఏం చేస్తుంది అన్నాడు. అప్పుడు హైకోర్టు ఆర్డర్ ఏందో నీకు 2 రోజుల్లో నేను తెలుపుతానన్నాడు, చూపిస్తానన్నాడు. ఆర్డీఓ గారి కాడికి 3 మాటలు పోయా, కలెక్టర్ ఆఫీస్ కాడికి 10 మాటలు వచ్చిన. నా పరిష్కారం ఏమైతే ఇంకా నాకేం చేయలేదు. వాళ్ళు ఏమో నా ఇంటి మీదకి లేస్తే దౌర్జన్యానికి వచ్చి నన్ను అమ్మనాభూతులు తిడుతున్నారు. ఒకరోజు కాదు, రోజు బరుగులు కట్టి నా ఇంటి ముందు ఆడనే బరుగులు కట్టేయటం, ఆడనే పేడేయటం, అంతా గందరగాలం చేస్తున్నారు. అదేమని అడిగితే నా మీద అమ్మనాభూతులు తిట్టి నాన్నకు చేస్తున్నారు. వాళ్ళు 4 నేను ఒక్కనే. అదేమని అడిగితే నేను చంపుతానని బెదిరించి నాన్నకు మాట్లాడుతున్నారు. ఎవరైనా దీని మీద తందించి నా గురించి నన్ను ఇంట్లో నుంచి బయటికి ప్రాణికుడు అడ్డుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆ దెబ్బలు తెప్పించి నేను నా ఇంటికి ఎదురుగా నా పారి కూడా పెట్టుకునేటట్టు చేయాలని ఎవరైనా కోరుకుంటున్నాను. విద్యార్థి దశ నుండే పిల్లలకు చదువు ఒక్కటే కొలమానం కాకుండా సంగీతం, సాహిత్యం, నృత్య కళల్లో ప్రవేశం కల్పించినప్పుడే పిల్లలు మానసికంగా ఎదుగుతారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్యనికేతన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10 ఏళ్లుగా నృత్య కళాసేవ చేస్తూ వందలాది మంది కళాకారులను తయారు చేయడంలో నళిని ప్రియ కూచిపూడి నృత్య కళానికేతన్ నిర్వాహకురాలు ఎస్వి శివకుమారి చేస్తున్న సేవ అద్వితీయమని దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి మంచి ఆదరణ ఉందని, నృత్యానికి సంబంధించి ఎన్నో కళారూపాలు ఉన్నా కూచిపూడి గొప్ప కళ అని అన్నారు. ఒంగోలులో సంగీత నాట్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో కళాకారులకు ఆదరణ ఉంటుందని అన్నారు. నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారికి వీలైనంత త్వరలో స్థలం కేటాయిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పద్మావతి కళ్యాణం నృత్య రూపకం కమనీయంగా సాగింది. నాట్యాచార్యులు కూచిపూడి సిద్ధేంద్ర కళాపీఠం విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి తన గురువులు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. అళహరి చెంచలరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు కూచిపూడి నృత్యాలతో అలరించారు. మంచి కూచిపూడి నాట్యం వాళ్ళందరూ చేస్తూ ఇందాక పాట చూసాం. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత చక్కగా వేశారంటే పిల్లలు అది మామూలుగా అయితే రాదు. అంత ట్రైనింగ్ వాళ్ళకి ఆ విధంగా కోచింగ్ చేసుకునే పద్ధతులు చేయటం ఆ విధంగా ఎంత బాగా చేశారో. ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా ఇలాంటి ఒక పాట చూస్తే మొత్తం టెన్షన్ కూడా మర్చిపోతాం మన వేళలో. అలాంటి మంచి కూచిపూడి ఈరోజు మన ఊళ్ళో ఎంతోమంది తయారు చేస్తున్నటువంటి మన శివకుమారి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మంచిది అవ్వాలి. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ కూడా కూచిపూడి నృత్యంతో ఈరోజు ఎంతోమంది ఉన్నారంటే మన రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో, మన ఊళ్ళో రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు లేని అన్నీ కూడా ఏదైతే మనకి లేదని మనం అంటున్నారో ఈరోజు మాల్స్, షాపింగ్ మాల్స్, గోల్డ్, కార్ షోరూమ్స్ అన్నీ కూడా పక్క దగ్గర లేని అన్నీ కూడా మనం
ఇది కూడా ఆ రోజు పరిస్థితుల్లో ఎన్టీఆర్ కళాక్షేత్రం చేశాం. ఈరోజు డ్యాన్స్ అకాడమీ స్కూల్ కావాలని చెప్పి చెప్పారు. ఖచ్చితంగా దాని కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసి అకాడమీ స్కూల్ అదేవిధంగా ప్లేస్ కావాలని చెప్పారు. ప్లేస్ కూడా ఈరోజు చాలామంది కూడా ఉండేవాళ్ళు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా చేస్తాం. ఇంకో విచిత్రం ఏంటంటే మన ఊళ్ళో స్టేడియం లేదు, క్రికెట్ స్టేడియం లేదు ఒక ఐపీఎల్ ఆడడానికి. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం, ఇండోర్ స్టేడియం ప్లాన్ చేస్తున్నాం. మన భారతదేశానికి మొత్తానికి ఏ విద్య అయినా సరే ఆ విద్యకు సంబంధించిన మూలాలని మొట్టమొదటిగా చెప్పింది భరతుడు నాట్యశాస్త్రంలో ఈవెన్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అంటే మీరు ఎలాంటి భవనాలు కట్టాలి, భవనం ఎలా కట్టాలి, ఏ షేప్స్లో కట్టాలి, ఇలాంటి కళావేదికలు ఎలా కట్టాలి అనే విషయం కూడా ఆయన చెప్పాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి ముందు చెప్పినటువంటి శాస్త్రం. నాట్యశాస్త్రాన్ని మొత్తాన్ని దాంట్లో చెప్పినటువంటి 36 అధ్యాయాల్లో ఉన్న ప్రతి అంశాన్ని పూజ తప్పకుండా పాటించిన ఏకైక కళారూపం. కళలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు ఉండేటువంటి పెద్దలందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి అలాంటి ఆయన ఏర్పాటు చేసినటువంటి నృత్యం కానీ, సంగీతం కానీ, కళాకారుల ప్రోత్సహించడంలో కూడా సినీ సాయినాన్ని కూడా వార్తగా ఆయన ఉంచుకొని ఆయన హరికథలు కానీ, కూచిపూడి నృత్యాలు కానీ, రామాయణ మహాభారతాలు కానీ పారాయణ చేసినటువంటి రోజులన్నీ కూడా గుర్తొచ్చారు. అలా చేయాలని నిర్దేశించినప్పుడు శివకుమారి గారు శాసనసభ్యులు కూడా వీక్షించి కలెక్టర్ గారికి చేసి వాళ్ళ దశవార్షికోత్సవానికి చేసి వారి ఆశీస్సులు అందజేశారు. ఢిల్లీలో పార్లమెంట్ హౌస్లో గృహ పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రారంభ సమావేశంలో ప్రస్తుత సంవత్సరంలో గృహ పట్టణ వ్యవహారాలకు సంబంధించి కమిటీ సభ్యులు పరిశీలించాల్సిన అంశాలను నిర్ణయించారు. Nominating me to this committee, and I thank my leader, Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu garu, for recommending my name for this committee. Thank you. రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒకరి వద్ద ₹1,00,000 నగదు తీసుకున్నారని ఒంగోలు మండల తహసీల్దార్కు ఒక మహిళ ఫిర్యాదు చేసింది. నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని పలు సమస్యలపై అర్జీదారులు కలిసి వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కింది స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు. ఉద్యోగాల పేరుతో ఉద్యోగి ₹1,00,000 డబ్బులు తీసుకొని దానిపై రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఆమెకు సూచించారు. మీకోసం కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. నేటి సమాజంలో స్త్రీలకు వయసుతో సంబంధం లేకుండా నెలల పిల్లల నుండి ముసలి వారి వరకు ఎక్కడో ఒక చోట హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయని ఎన్డీఏ కూటమి మహిళా జేఏసీ చైర్మన్ షేక్ సిద్దాంబి అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తాజాగా పొంగునూరులో మైనర్ బాలికపై జరిగిన హత్య ఇందుకు ఉదాహరణ అని, ప్రస్తుతం మనం అడవిలో నివసిస్తున్నామా లేక ప్రజల్లో నివసిస్తున్నామా అన్నది అర్థం కావడం లేదన్నారు. సమావేశంలో ఎంపీ లీలారాణి, పఠాన్, కాజావలి, నారాయణమ్మ పాల్గొన్నారు. నేటి సమాజంలో స్త్రీలపై వయసుతో ఇది లేకుండా నెల పిల్లల కాడి నుంచి భూమిలోకి పోయేంత వరకు కూడా ఆడ జీవితానికి గ్యారంటీ లేకుండా పోయింది ఈ సమాజంలో. మొన్నటికి మొన్న కలకత్తాలో జరిగిందైతేనేమి, నిన్న పొంగులూరులో జరిగిందైతేనేమి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ఆడజీవిగా
ఇలా మేము బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళకు కూడా మాకు కూడా ఒకలాంటి భయం ఏర్పడింది. ఎట్లా మా పిల్లల్ని కూడా మేము బయటికి పంపాలంటే ఇంత చదువులు చదివించుకొని కూడా మేము ఒక ఉద్యోగానికో లేకపోతే ఒక బిజినెస్ పరంగానో పంపించాలంటే ఎనలేని వెన్నులో వణుకు వస్తుంది ఈ పరిస్థితులు చూస్తుంటే. ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుగా కూడా ఉంది. మన ఈ భూమి మీద ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో మన ఇండియాలో ఆడదాన్ని పూజిస్తారు, ఓ పక్కన ద్వేషిస్తారు, ఓ పక్కన హింసిస్తారు, ఇంకో పక్కన చంపేస్తారు. ఏ రకంగా చూసినా కానీ ఆడదాని విషయంలో చులకన భావం, ప్రాణానికి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎనలేని భయంతో ఇప్పుడున్న ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూ ఆ నిందితులు అనే దానికంటే కూడా ఆ ఎదవలకి సరైన శిక్షలు వేస్తారని ఆశిస్తూ అద్దంకి నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉచిత ఇసుకను ఇవ్వాలని, కేవలం ట్రాక్టర్ బాడుగా కూలీ మాత్రమే వసూలు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. సమావేశానికి మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర అధ్యక్షత వహించారు. 2500 రూపాయల లోపు మాత్రమే ప్రతి ట్రాక్టర్ వద్ద తీసుకోవాలని, ఎవరైనా ఇసుక దందాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దన్నారు. పట్టణ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. పట్టణంలోని ఎన్ఎస్పి కాలువ వద్ద నివాసం ఉంటున్న కుటుంబాలకు నాగులపాడు, వేలమూరిపాడు లేఅవుట్లలో వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వారిని అక్కడి నుండి ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయానికి సోలార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ అధికారులు స్తంభాలను, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చరణ్, ఎంపీడీఓ సింగయ్య, విద్యుత్ డిఈ మస్తాన్ రావు, ఏపీఓ దుర్గా భవానీ, మెప్మా సిఓ శ్రీలత, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ 60 మంది 70 మంది మిగిలిపోయిన వాళ్ళు కలవంటున్నారు కదా, వాళ్ళు 2 చేసి రసాయన రహిత సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం భవనం వద్ద ప్రకృతి వ్యవసాయం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రసాయన రహిత పంట ఉత్పత్తులు, ఇతర అమ్మకాల కేంద్రాన్ని కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు.
సేంద్రియ ఉత్పత్తుల అమ్మకం కేంద్రంలో ఉంచిన వివిధ రకాల పంటలను జేసీ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పంట ఉత్పత్తి చేసిన రైతులతో కలెక్టర్ ముచ్చటించారు. జిల్లాలో 167 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ప్రకృతి వ్యవసాయం డిపిఎం సుభాషిణి తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలతో పాటు మిల్లెట్స్ ద్వారా వివిధ రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేసి ఈ అమ్మకం కేంద్రాల్లో ఉంచుతామని అన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అన్నీ కలిపి మమ్మల్ని అడిగి ఏ ఫార్మర్ మ్యాప్ రాగులు అన్నీ తీసుకొని ఇది కూడా కాళ్ళూరులో గ్యాస్ సర్టిఫికేషన్ కింద చేసామమ్మా. కానీ తెలుసుకుంటే ఇంకా లేవా కొంచెమే అన్ని చెప్పి తెచ్చుకుని అక్కడ పెట్టాడు రెగ్యులర్. ఈ మన ప్రకాశం జిల్లాలో 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నాము. అంటే రసాయన రహిత వ్యవసాయం చేస్తున్నాము. 187 గ్రామాల్లో చేస్తున్నాము, 38 మండలాల్లో. ఈ ప్రతి సోమవారం కూడా మన ఇక్కడ గ్రీవెన్స్ సెల్ దగ్గర ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పెడుతున్నాము. ఎలక్షన్స్కి ముందు వరకు పెట్టాము, ఎలక్షన్స్ తరువాత మళ్ళీ స్టార్ట్ చేశాము. ప్రతి సోమవారము కూడా ఈ గ్రీవెన్స్ సెల్ దగ్గర ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు లేకుండా పండించిన ఆకుకూరలు, కూరగాయలు, మిగిలిన ఉత్పత్తులన్నీ కూడా, కందిపప్పు అలాంటివి కూడా, ప్లస్ రాగి జావ, మన ప్రకృతి వ్యవసాయంలో పండించిన రాగులతో తయారు చేసిన, మా ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్న క్యాడర్ తయారు చేసిన రాగి జావ కూడా ఇక్కడ పెడుతున్నాము. మిల్లెట్స్ ప్రమోట్ చేయటంలో భాగంగా దానిలో ఏంటంటే అమ్మాయి అనిత తను మన రైతుల దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని తీసుకొని ఇవన్నీ తయారు చేస్తుంది. తను కూడా ఎవ్రీ మండే ఇక్కడ తెచ్చి పెడుతుంది. దాంతో భాగంగా సుజాత గారు ఉన్నారు, శివపార్వతి, ఇంకా ఆర్గానిక్ స్టోర్స్లో కూడా మన రైతుల దగ్గర నుంచి తీసుకున్న ప్రోడక్ట్స్ తెచ్చి ఇక్కడ పెడతాము. మేడం గారి ఆదేశాల ప్రకారం ఇంకా కూడా ప్రతివి అంటే ఇలా ప్రమోట్ చేస్తే మనం వీటిని కొంటే ఇవన్నీ రైతులు పండించినవండి. కొంటే ఏంటంటే రైతులు ఇంకా ఎక్కువ ఆసక్తిగా పండిస్తారు. అవన్నీ మనం వాటికి మార్కెటింగ్ చూపించినట్టు అవుతుంది. మేమేంటంటే ఇంకా పచ్చళ్ళు అవి కూడా తయారు చేయించాలనుకుంటున్నాము. ఈ గోంగూర ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి మన వాళ్ళ దగ్గర అవన్నీ కూడా పెడతాము అందుబాటులో. కాకపోతే అధికారులు ఇక్కడికి వచ్చిన గ్రీవెన్స్కి వచ్చిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వీటిని ప్రమోట్ చేసినట్లయితే రైతులకి ఇంకా మనం మేలు చేసిన వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ. అడవిని, ఆదివాసీలను, పర్యావరణాన్ని కాపాడాలని, ఆదివాసీలను నిర్మూలించే ఆపరేషన్ కాగార్ను ఆపాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆదివాసీల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఏర్పాటు చేసి 9 నెలలు దాటిందన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కాగార్ పేరుతో మారడకండ జరుగుతుందన్నారు. అత్యంత విలువైన సహజ వనరులు ఉన్న అటవీ ప్రాంతాలపై కన్ను పడిందని, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ తెగలను నిర్మూలించి అక్కడ ఉన్న సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ చిలక చంద్రశేఖర్, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్, బండ్ల శ్రీనివాసరావు, విరసం నాయకులు జి కళ్యాణరావు, ఎరుకుల హక్కుల పోరాట సమితి మోహన్ కుమార్, ధర్మ, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, వై వెంకటేశ్వర్లు, బి అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి గాయకులు పాటలు అలరించాయి. జీవించే హక్కు కోసం పోరాడదాం. ఆదివాసులపై జరిగే మారణకాండకు వ్యతిరేకంగా మనుషుల్ని చంపేసి ఎన్కౌంటర్లని కట్టుకదలుతూ ఉన్నారు.
నిన్న జరిగిన అబూజ్మాడ్ ఎన్కౌంటర్లో దాదాపు ఎన్కౌంటర్లో 31 మంది చనిపోయారు అని చెప్పేసి ఒకవైపు చెప్తూ 18 మంది పురుషులు లేదా 13 మంది స్త్రీలు మహిళలు చనిపోయారని చెబుతూ కేవలం 16 మంది పేర్లను మాత్రమే వెల్లడించడం జరిగింది. మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు వెల్లడించటం లేదు? నిజమైన ఎన్కౌంటర్ అయితే అక్కడ న్యాయ విచారణ జరిపించండి. సిట్టింగ్ న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరిపించండి. ఆ న్యాయ విచారణతో పాటు వాళ్ళ పేర్లను వెల్లడించనివ్వండి. ప్రజా సంఘాలను ఎక్కడికి పోనివ్వనివ్వండి. హక్కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో, జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తాన్ని కూడా ఆ అడవిలోకి వెళ్ళనివ్వండి. అప్పుడు కానీ వాస్తవాలు తెలుస్తాయి. మీరు కార్పొరేషన్లు కంపెనీలకి అనుకూలంగా భూములను ఖాళీ చేయించేయటానికి మావోయిస్టుల ఏరివేత పేరుతో ఆదివాసీల హననాన్ని చేస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే ఆపివేయాలి. ఆపివేయకపోతే అధర్మ యుద్ధాన్ని, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి యుద్ధాన్ని ఆపివేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ధర్నా డిమాండ్ చేస్తూ ఉంది. ఖనిజ సంపదలు మొత్తం, అడవి ప్రాంతంలో ఉండే ఖనిజ సంపదలు మొత్తం కూడా ఈ నేషనల్ కంపెనీలకి, కార్పొరేట్ శక్తులకి, వీళ్ళందరికీ దారాదత్తం చేయడం కోసంగా అక్కడ ఉండేటువంటి ఆదివాసీల మొత్తాన్ని వెళ్ళగొట్టడానికి ఈరోజు ఆదివాసీల మీద దాడి చేస్తూ ఉంది. ఆదివాసీలకు రక్షణగా ఉండేటువంటి మావోయిస్టు పార్టీని దాని మీద నిషేధం పెట్టడమే కాకుండా ఓటుకపై ఎన్కౌంటర్లో 2026 కల్లా లేకుండా చేస్తాం విప్లవోద్యమాన్ని అని చెప్పేసి అమిత్ షాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు విప్లవోద్యమాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారు? కార్పొరేట్ శక్తులకి ఈ దేశంలో ఉండే సంపదను మొత్తం దారాదత్తం చేయడానికి మాత్రం ఇది చేస్తున్నటువంటి కుట్ర. గ్రీన్ హ్యాండ్ దగ్గర నుంచి ఈరోజు కగారు దాకా విప్లవోద్యమాన్ని అణచడానికి చేస్తున్నటువంటి ప్రతి కుట్రని, విప్లవోద్యమానికి అణచడానికి చేస్తున్నటువంటి ప్రతి అప్రజాస్వామిక చర్యని మేము ఖండిస్తూ వెంటనే ఈ దాడులను ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉండేటువంటి శక్తిని, ఈ దేశంలో ఉండేటువంటి సంపదల మొత్తం కూడా ప్రజల సొంతం అయ్యేంత వరకు ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి విప్లవోద్యమాన్ని ఏ శక్తి ఆపలేదు, ఎవరు కూడా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట గత ప్రభుత్వంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు 22 రోజులు సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవీ కూడా అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర శిక్ష ఉద్యోగుల కష్టాలు తీరుతాయి అనుకున్నప్పటికీ ఆగస్టు, సెప్టెంబర్ నెల వేతనాలు విడుదల చేయలేదని ఆరోపించారు. తమ సమస్యలను ఎన్నోసార్లు రాష్ట్ర జేఏసీ రాష్ట్ర స్థాయి అధికారులను, విద్యాశాఖ మంత్రిని కలిసి సమస్యలు వివరించగా సమయం తీసుకొని న్యాయం చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, పండగ పూట కూడా పస్తులు ఉండాల్సిన ఆ పరిస్థితి దాపురించిందన్నారు. సమ్మె కాలంలో జీతాలు కూడా ఇస్తానని విద్యాశాఖ మంత్రి చెప్పారని, అవి కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రకాశం జిల్లా జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్, జేఏసీ నాయకులు సింగయ్య, మాధవాచారి, వినయ్, శ్రీదేవి, కవితారాణి, వసంత, ఏడుకొండలు, ఆనంద్, కిరణ్, శ్రీనివాసులు, చిన్న పాల్గొన్నారు. మనకి గత సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు నుంచి సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడం కోసం 22 రోజులు సమ్మె చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో గత ప్రభుత్వం మాతో ఉద్యోగుల సంఘాలతో అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నారు. మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పని, జీతాలు పెరగని వాళ్ళకి జీతాలు పెంచుతామని చెప్పని, సకాలంలో బడ్జెట్ విడుదల చేస్తామని చెప్పని కొన్ని అగ్రిమెంట్స్ చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు 22 రోజులు సమ్మె చేసిన జీతాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పని జీవో కూడా విడుదల చేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు దగ్గర సంవత్సరం రోజులు 11 నెలల సమయం గడుస్తున్నా సరే ఈ రోజు వరకు సమ్మెకాలం డిమాండ్లు ఏమీ నెరవేర్చలేదు. అంతేకాకుండా సమ్మెకాలం జీతం కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అంతేకాకుండా ఈ పండగ కాలంలో కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెల జీతాల బడ్జెట్ ఇప్పటి వరకు జిల్లా కార్యాలయాలకు రాలేదండి. పండగ పూట కూడా పస్తులు ఉండే పరిస్థితులు ఈ సమగ్ర శిక్షా ఉద్యోగులకు జరుగుతుంది. జిల్లా మొత్తం మీద 1800 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద ఈ సమగ్ర శిక్ష ప్రాజెక్టు కింద పనిచేస్తున్నారండి. వీళ్ళందరికీ కూడా సకాలంలో జీతాలు చెల్లించాలని చెప్పని మనం చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం మా బాధలు విని ఈ శాలరీస్ బడ్జెట్ ఆగస్టు, మే
ఆగస్టు సెప్టెంబర్ నెలలో శాలరీస్ బడ్జెట్ విడుదల చేయాలి. అలాగే స్ట్రైక్ శాలరీ 22 రోజులు సమ్మె జీతం ఏదైతే ఇస్తామని చెప్పని ఒప్పుకున్నారో, అగ్రిమెంట్ చేసుకున్నారో గత ప్రభుత్వం, అది వెంటనే విడుదల చేయాలని చెప్పని, అంతేకాకుండా మా స్ట్రైక్ అగ్రిమెంట్ చేసుకున్న మా న్యాయమైన డిమాండ్స్ ఏదైతే నెరవేరుస్తామని చెప్పని గవర్నమెంట్ అగ్రిమెంట్ చేశారో అవన్నీ కూడా వెంటనే కార్యరూపం దాల్చాలని చెప్పని కోరుకుంటున్నాం. మహాలక్ష్మి కరుణా కృప చూపుల వర్షంతో ఐశ్వర్యం యశస్సు సిద్ధిస్తాయని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. మంగమూరు రోడ్లోని అచలానంద ఆశ్రమంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా లక్ష్మీ వైభవంపై ఉపన్యసించారు. గోవిందమాంబ అమ్మవారిని కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల లోకాలు వెలుగొందుతాయని, లక్ష్మీ అనుగ్రహం లేనిదే జగత్ చీకటమయం అవుతుందన్నారు. అనంతరం అచలానంద ఆశ్రమ స్వామీజీ సిద్ధానంద భారతీ స్వామి, ఉపన్యాసకులు పొన్నూరు వెంకటేశ్వర శ్రీనివాసులను శేషవస్త్రంతో సత్కరించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఓం అమ్మల కన్నయ్యమ్మ ఊరమ్మల మూల కుటమ్మ చాలా పెద్దమ్మ శివారులమ్మ కడుపారని పుట్టినయమ్మ తన్నులో నమ్మిన వెలుపుడమ్మల మమ్మల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ పటు మనకి సరస్వతి మాత, అలాగే మహాలక్ష్మి, మహాకాళి, ఈ 3 రూపాల యొక్క ఆరాధనే దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. అంటే ఈరోజు మనం మహాలక్ష్మి గురించి చెప్పుకుంటాం కాబట్టి అందరికీ ఇష్టమైనటువంటి దేవత. ఎవరికి ఇష్టం లేదు? ప్రతి వాక్యులకి మహాలక్ష్మి అంటే ఇష్టమే. కాబట్టి ఆ అమ్మవారిని ఇంకా మనం బంగారు రూపంలో ఇంకా ఆడవాళ్ళకి ఇష్టం బంగారు రూపంలో. కాబట్టి అటువంటిది అమ్మవారు. అసలు అమ్మవారి రూపమే అలాంటిది. మనకి శ్రీ సూక్తం కూడా చెప్పినటువంటి విషయం ఏమిటంటే హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రచిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఉపమావహ అని. అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అంటే హిరణ్యవర్ణం, అమ్మవారి రూపమే హిరణ్యం. ఎలా ఉంటుంది? బంగారు ఛాయితో అమ్మవారు. అందుకని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి నాకేదైనా బంగారం నగ చేయించు అని చెప్పి విష్ణుమూర్తిని అడిగితే అసలు నువ్వే బంగారం అయితే నీకు బంగారం ఎందుకంటే, అది విష్ణుమూర్తి చెప్పినటువంటి మాటనే చాలా మంది మగవాడు కూడా ఫాలో అవుతుంటారు. హరిణి అంటే ఆయన భార్య కాబట్టి హా రి ని. కాబట్టి ఈమె ఎవరయ్యానంటే ఆ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క భార్య. నేను విష్ణుమూర్తికి భార్యని అని అంటేనే ఆమెకు ఆనందం. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడారు. అమెరికా ప్రోద్బలంతోనే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని, ఇది దుర్మార్గమని అన్నారు. సంవత్సరంపై దాడులు చేస్తున్నందున 50,000 మందికి పైగా సామాన్య ప్రజలు, పిల్లలు, మహిళలు చనిపోయారని, ఇంకా లెక్కకు రాని వారు ఎంతోమంది ఉన్నారో తెలియదన్నారు. గాజా కోలుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని ఐక్యరాజ్య సమితి చెప్పినా కూడా అమెరికా ద్వంద్వ నీతిని ఆపడం లేదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయుధాలు సప్లై చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపి పౌరులకు సాధారణ జీవితం గడిపే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. యుద్ధం అనేక అనర్థాలకు దారి తీస్తుందని ప్రపంచ దేశాలు చెబుతున్నా కానీ ఇజ్రాయెల్ తన మొండి వైఖరిని మానుకోవటం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఇతర ప్రజా సంఘాల నాయకులు డివి స్వామి, సాగర్, చీకటి శ్రీనివాసరావు, జీవి కొండారెడ్డి, ఎంసి వెంకటేశ్వర్లు, కొత్తకోట వెంకటేశ్వర్లు, బి రఘురాం, కల్పన తదితరులు పాల్గొన్నారు. అలాగే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మొత్తం పశ్చిమాసియా దేశాల ఒక భయానకమైన పరిస్థితి ఈరోజు కల్పించబడతా ఉంది. కాబట్టి మొత్తం ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడిని ఖండించాలని, ఈ దాడిని నిరసించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. పాలస్తీనా అలీన ఉద్యమంలో భాగంగా భారతదేశానికి అండగా మూడో ప్రపంచ దేశాలకి అండగా భారతదేశం నడిపిన అలీనోద్యమంలో నిలిచి పనిచేసిన పాలస్తీనాకి అండగా నిలబడకుండా
ఈరోజు ఇజ్రాయెల్ కోరిందని కార్మికుల్ని సప్లై చేయడం, ఆయుధాలు సప్లై చేయడంతో పాటుగా అక్కడ డ్రోన్లు సప్లై చేయడం, ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. పాలస్తీనాకి అనుకూలంగా నువ్వు ప్రకటన చేస్తావా, లేదంటే ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటావో ప్రకటన తేల్చి చెప్పాల్సిన అవసరం ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి మీద ఏర్పడింది. నీ వైఖరి ఏంటి? ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధంలో 48,000 మంది వృద్ధులు, మహిళలు, పసిపిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 160,000 మంది మొత్తం కూడా నిరాశ్రయులైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం యుద్ధనీతికి వ్యతిరేకంగా విద్యాలయాల మీద, అట్లాగే నివాస ప్రాంతాల మీద, దేవాలయాల మీద, అన్నిటి మీద, మసీదుల మీద ఈ యొక్క దాడులు, ఆసుపత్రుల మీద కూడా ఈ దాడులు చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి అంశం. దీన్ని వామపక్షాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. పాలస్తీనాని దురాక్రమణ యుద్ధానికి పాల్పడినటువంటి ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం 100 రోజులు పూర్తయింది. ఈ 100 సంవత్సర దురాక్రమణ యుద్ధంలో సుమారు 45,000 మంది పసిపిల్లలు, ముసలివాళ్లతో సహా చనిపోయినారు. మొత్తం పాలస్తీనాని నేలమట్టం చేస్తున్నారు. అది గుడారాల దేశంగా మార్చాలని ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి భారత ప్రభుత్వం మద్దతుగా ఉంటుంది. వాళ్ళకి ఆయుధాలను సరఫరా చేస్తుంది, ఆర్థికంగా సహాయం చేస్తుంది. భారత నిరుద్యోగ యువకుల్ని ఆ యుద్ధోన్మాదులకు అండగా పంపించి అక్కడ ప్రాణాలు కోల్పోయేటట్టుగా కూడా మోడీ వ్యవహరిస్తున్నాడు. ఈ మోడీ పాసిస్టు ప్రభుత్వం ఇజ్రాయెల్, అమెరికా యుద్ధోన్మాదానికి మద్దతుగా ఉంటూ పాలస్తీనాను నేలమట్టం చేయడానికి, దురాక్రమణ చేయడానికి తోడ్పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రపంచ శాంతిని కోరుకుంటూ, దురాక్రమణ యుద్ధాన్ని నిలిపేయాలని కోరుకుంటూ 10 వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తారు. ఈనాడు అమెరికా సామ్రాజ్యవాదం వాళ్ళ యొక్క ఆయిల్ యొక్క స్వార్థం కోసం, పశ్చిమాసియాలో ఆయిల్ని కొల్లగొట్టడం కోసం ఇజ్రాయెల్ ఒక సెకండ్గా ఉపయోగించి పశ్చిమాసియా దేశాలను కూడా యుద్ధాన్ని ప్రేరేపిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ భయంకరమైన హింసను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ హింసాకాన్ని వ్యతిరేకిస్తున్నాం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అద్దంకిలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్కు మేళ తాళాలతో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వాగతం పలికారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హిమవర్ధిని దేవిగా దర్శనమిస్తున్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు చెడును నాశనం చేసి గ్రహ పీడలు తొలగించే ఆ హిమవర్ధిని దేవి అనుగ్రహం, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లాయరుపేట సాయిబాబా మందిరంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ రాఘవ కూచిపూడి నృత్య కళానిలయం ఆధ్వర్యంలో చిన్నారులు కూచిపూడి నృత్యం చేశారు. కళానిలయం గురువు సాయి శ్రావ్య ఆధ్వర్యంలో చిన్నారులు తన్మయి, అలేఖ్య, స్నిగ్ధ, సంజన, లాస్య, గౌరీ, శ్రద్ధ చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. చిన్నారులు మందిరం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ, కమిటీ సభ్యులు సత్కరించారు.
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఈ ప్రపంచంలో కష్టమైనవి అంటే రెండు. ఒకటి మంచివాడు అనిపించుకోవడం, రెండోది ఆ పేరు నిలబెట్టుకోవడం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.